బ్యాచ్‌కి సంబంధించి గూడా చూసుకున్నట్టయితే హ్మ్. జానీ మాస్టర్ గాని, అలాగే శేఖర్ మాస్టర్ గాని ఒక్కొక్కరు ఒక స్థాయిలో ఉన్నారు. ఓకే. సో మీరు ఏ స్థాయిలో ఉన్నారు? మంచి స్థాయిలోనే ఉన్నా. అని ఇప్పుడు మీరనుకుంటున్నారు అట్లా? నువ్వు నన్నెందుకు పిలిచినావు ఇంటర్వ్యూకి? ఎందుకు ఈ బాధలు ఎందుకున్నాయి? మీ వెనకాల ఎందుకు మీ బ్యాచ్ అంతా నాకైతే తిరుగుతాయి? ఏం మీరెందుకు బాధలు లేవు. ఆ! నాకైతే మంచి బాధలే ఉన్నాయి. ఇప్పుడు నేనంటూ ఒక మంచి రేంజ్‌లో ఉన్నా కాబట్టి జనాలు తెలుసుకుంటుర్రు అన్నారు అంటే కాబట్టి నన్ను ఎప్పుడు మీకు పిలిచిండ్రు. ఈర్ష్య గాని మీకెప్పుడు అరే! మా వాళ్ళందరూ బ్రో అక్కడుర్రు నేను ఇంకెక్కడున్నా అని చెప్పి ఎప్పుడు ఒకటి అనిపియలే? గుర్తుపెట్టుకో బ్రో. హ్మ్. మన చేతికి 5 ఏళ్లున్నాయి. హ్మ్. ఇదెంత పొట్టిగుంది. అవును. ఇది ఇంకా పొట్టిగుంది. ఇది పెద్దగుంది. ఇది ఇంకా పొట్టిగుంది. మన చేతిలో మన 5 ఏళ్లే కరెక్ట్‌గా లేవు. హ్మ్. టైం పడతదేమో. నా పక్కన ఫ్రెండ్స్ డెవలప్ అయ్యిర్రు. నేను గూడా ఒక టైం వస్తది నాకు. హ్మ్. అంటే అంతే. హ్యాపీగానే ఫీల్ అయ్యారు మీరు. అంతే ఉండాలా. నిజంగా చెప్పండి బ మాస్టర్. అరే! హ్మ్. ఇప్పుడు ఒక మనిషికి హ్యాపీగా గావాలంటే ఏం జేయాలి? హ్మ్. బయటికి పోతే సెల్ఫీలు దిగాల. అవును. నాతో సెల్ఫీలు దిగుతారు బయటికి పోతే. రెమ్యునరేషన్ విషయానికొస్తే? రెమ్యునరేషన్ విషయం నాకు నేను సంగీతం చేస్తున్నా. మీకు అసలు విషయం తెలవదు. హ్మ్. నేను 5 రోజులు సంగీత్ కొరియోగ్రాఫ్ చేస్తే రూ. 1,00,000 తీసుకుంటా. 5 రోజులు 5 చేస్తే. రోజులు కొరియోగ్రాఫ్ చేస్తే. ఓకే. అదే అమెరికా వాళ్ళకి ఆన్‌లైన్ క్లాస్ చెప్తే ఒక పాటకి 30,000 తీసుకుంటా. ఓకే. అమెరికా వాళ్ళకి గూడా? అమెరికా వాళ్ళకి కూడా ఆన్‌లైన్ క్లాసులు చెప్తా నేను. అంటే జనాలకి ఎవరికీ తెలవదు. ఓహ్! నా పార్ట్ సూపర్. టైమ్ సంపాదన అదే. హ్మ్. పార్ట్ టైమ్ జాబ్ ఓన్లీ ఇన్‌కమ్ అది. పార్ట్ టైమ్ జాబ్ యూట్యూబ్, సోషల్ మీడియా. హ్మ్. అర్థమైందా? సంగీత్ లేదు మాస్టర్ నాకర్థం కాదు. సంగీ ఆ! సంగీత్ అంటే సంగీత్‌లు చేసుకుంటా కూర్చున్నారు మీరేమో. మీ వోళ్ళేమో ఆడ సంగీత్‌లు చేస్తుంటే నువ్వేమో ఈడ సంగీత్‌లు అహా! చేస్తున్నావు. చెప్తా. అని చెప్పినగా. ఆ! టైం అంతే. ఒకళ్ళకి ఒక టైం వస్తది. ఆ హ్మ్. టైం వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళందరూ సంగీతాలు చేసినోళ్ళే. అందరూ. కొరియోగ్రాఫర్‌లు అందరూ సంగీతాలు చేసినోళ్ళే. ఇప్పుడు కూడా చేస్తారు. అంటే ఉదాహరణకు కొన్ని పేర్లు చెప్పొచ్చు. అందరూ చేస్తారు. ఇప్పుడు 'శేఖర్ మాస్టర్' సంగీత్ చేయడా? చేస్తాడు. హ్మ్. 40,00,000 తీసుకుంటాడు. హ్మ్. ఇప్పుడు నా రేంజ్‌లో ఉన్నప్పుడు నేను తీసుకున్నా. నేను ఆ రేంజ్‌లో పోతే నేను కూడా అంతే తీసుకుంటా. హ్మ్. జానీ మాస్టర్ తీసుకోడా? హ్మ్. సత్య మాస్టర్ తీసుకోడా? అందరూ తీసుకుంటారు. సందీప్ కూడా తీసుకుంటాడు. సందీప్ కూడా మొన్నటిదాకా సంగీత్‌లో చేసిండు. హ్మ్. మొన్నటిదాకా 3,00,000కి 2,00,000కి సంగీతాలు చేసిండు సందీపు. హ్మ్. సందీప్ మాస్టర్ ఆ! అంటారు. హ్మ్. నేను కూడా తీసుకుంటా అంతే. అంతే. నేను రూ. 1,00,000 తీసుకుంటా. వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అంటే నాకు ఆ రేంజ్ వచ్చినప్పుడు నేను 50,00,000 తీసుకుంటా. హ్మ్. అంతే అనుకోవాలి గానీ, వాళ్ళకంటే మనం పెద్ద, మనకంటే ఇల్లు పెద్ద అని అంటే అనుకోవద్దు. మనసు అన్నప్పుడు ఉంటాయి కదా మాస్టర్ కొన్నాళ్ళు మనసులో. అయి కొంతమందికి ఉంటాయి. నాకైతే ఏముండవు. ఆ! నాకెట్లుంటదంటే, ముందు మనం ఇప్పుడు పడుకొని లేచినమా, హ్మ్. మళ్ళా రేపు ఏం చేస్తున్నాం అదే కావాలి గానీ, హ్మ్. కళ్ళు మూసుకొని తెరిచే వరకు చచ్చిపోయేటోళ్ళు వందల మంది ఉండ్రు. హ్మ్. ఏం అనారోగ్యం లేనోళ్ళు కూడా పడుకొని లేస్తారో లేవరో కూడా రోజులు. హ్మ్. అది 5 ఏళ్ళు మంచిగా అన్నం తింటున్నామా, హ్మ్. మనం మంచిగున్నామా, మన పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నామా అనే కావాలి గానీ, హ్మ్. వాడింత పెద్దగా సంపాదిస్తుండు, వీడింత పెద్దగా సంపాదిస్తుండు అంటే ఆలోచిస్తే మొత్తం ఎంట్రుకలు నడిచిపోతాయి, రోగాలొస్తాయి. వాళ్ళతో పాటు ఈక్వల్‌గా కొనసాగుతున్నట్టు. ఇంకా అంతే. వాళ్ళు 5 తీసుకుంటే నేను అన్ 3 తీసుకుంటా, 2 తీసుకుంటా అంటావు. అంతే. దాంతో సాటిస్ఫై ఉన్నా అంటావు. సాటిస్ఫై అంతే. ఆ! నాకంటూ ఒక ఇంకెక్కువొస్తే టైం కూడా వస్తది. వద్దంటావు. హ్మ్. నాకంటూ ఒక టైం వస్తది. హ్మ్. వెయిటింగ్ అంతే. హ్మ్. నాకంటూ టైం వచ్చిన నీ నోట్లోంచే చెప్తూ. ఆ! మాస్టర్ సో, ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తా నేను. పక్కా ఇది పక్కా మాత్రం. మదర్ ప్రామిస్. థాంక్ యూ మాస్టర్. పక్కా ఇస్తా. ఓకే. హ్మ్. సో, ఇంకా కుర్చీ మడత పెడితే అవును. ఏడుండే తాత అసలు. ఒక్క వీడియో వైరల్ వల్ల 'మహేష్ బాబు' సినిమాల ఆ డైలాగ్‌తో కూడా మళ్ళీ వైరల్ అయ్యిండు. అవును. సో, నిన్ననే ఇంటర్వ్యూ చేశాను నేను మా అవును. తాతతో గూడా. ఓకే. చిన్న దాంట్లో యాక్టింగ్ మిస్ అయ్యాడంట పాపం 'మహేష్ బాబుతో' ఆ డాన్స్ కూడా మిస్ అయ్యిండంట. ఆ టైంలో తాత వరంగల్‌కెళ్ళిపోయిండు. సో, మొన్నటిదాకా కనపడటం లేదు అని చెప్పి గూడా లేదు. ఆయన మొన్నటిదాకా రికార్డింగ్‌లో ఉండేవాళ్ళ. ఒక 5, 6 రోజులు రికార్డింగ్‌లో ఉండడం వల్ల, ఆ రికార్డింగ్‌లో పెట్టుకొని ఆయన్ని చెప్పిండ్రు. అంటే వాళ్ళ భార్య ఏడ్చిందిగా అందరూ నిజంగానే అనుకున్నారు కానీ, అతనైతే నిజంగా చెప్తున్నాగా ఒక 'మహేష్ బాబు' సినిమాలో పాట పాడటం చాలా మన సోషల్ మీడియాలో ఎవరైతే ఎదిగిర్రో హ్మ్. వాళ్ళందరికీ ఉదాహరణ ఆయన. హ్మ్. ఆయన్ని చూసి అనుకోవచ్చు హ్మ్. ప్రతి ఒక్కళ్ళు. నేను ఇందాక ఏమని చెప్పినా ఒక టైమొస్తే హ్మ్. ఎవరైనా అంతే. హ్మ్. ఆయనకు ఆ ఏజ్‌లో ఆయనకు ఆ టైమొచ్చింది అంతే. హ్మ్. అందరికీ వస్తది టైం. అవును. కానీ చేసుకుంటూ పోవాల. హ్మ్. ఆగితే రాదు. హ్మ్. అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు కదా! సోషల్ మీడియా వాళ్ళకి. ఎవరికైనా నేను సపోర్ట్ చేస్తా. ఆల్రెడీ కుర్చీ తాత నేను మొన్న మా ఊరు నుంచి వచ్చినాం. హ్మ్. నాగరాజన్నకి సపోర్ట్ చేయడానికి పోయినప్పుడు మా ఊరు నుంచి వచ్చినాం. హ్మ్. ఆయన మా ఇంటికి తీసుకుపోయిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకా పెట్టలే నేను పెట్టాలిప్పుడు. ఓకే. ఆ! ఆయన ఏంటంటే మనస్తత్వం ఏందంటే ఆయనకు ఒక తాగుడు అలవాటు తప్ప వేరే అలవాటు ఏం లేదు. ఇంకోటి మాస్టర్ తాగుడు కూడా బంద్ చేసిండంట. తాగుడు బంద్ చేయొద్దాయన. బంద్ బంద్ చేస్తే చేసిండంట ఆల్రెడీ. తాగుడు బంద్ చేయొద్దెప్పుడు. తాగుడు హ్మ్. బంద్ చేస్తే చచ్చిపోతాడు. చెప్తా నేను పర్సనల్‌గా చెప్తలే గానీ, ఓకే. ఓకే. అంటే ఆయనకున్న అలవాటేందంటే డ్రింక్ ఒకటి, సిగరెట్ ఒకటి. అవును. ఈ 2 ఉన్నాయి. ఇంకా ముందు ముందు గూడా మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంతే. ఓకే. ఎట్లా ఉండే కుర్చీ తాతతో మీ రిలేషన్ కుర్చీ అసలు తాత అయితే అదే నేను చెప్పినగా ఆయన మాటకారి, మంచి హ్మ్. మాట్లాడతాడు. ఎవరినైనా మంచిగుండాలనుకుంటాడు. హ్మ్. ఆయనకి ఈ టైంలో హ్మ్. ఇంకా ఇంకా ఇట్లుండి ఇంకా మొత్తం అవును. ఇంటలేడు ఇంకా మొత్తం 5 ఆ! ఇయర్స్ నుండి ఇప్పుడు పోయినా 10 మంది అమ్మాయిలని పడేస్తా అంటుండు. సో నిన్ననే చేసిన ఇంటర్వ్యూ నేను. హుహు. ఓకే. హ్మ్. ఇంకోటి మాస్టర్ చెప్పు. రీసెంట్‌గా ఇప్పుడు వైరల్ అయితుంది. సో జానీ మాస్టర్ మాట్లాడిన మాటలు ఓకే. ఇది 'ఆర్‌జీవీ' విషయానికొస్తే 'ఆర్‌జీవీ' 'పవన్ కళ్యాణ్' అంటే ఎంత ఇష్టమో
నాకు జగన్ అంటే అంత ఇష్టం అని చెప్పి కూడా వీడియో చాలా వైరల్ అవుతుంది అది. సో దాని మీద మీ స్పందన ఏంటి? అది వైరల్ చేసే వాళ్ళకి తప్పు. ఎందుకంటారు? ఇప్పుడు నాకు కేసీఆర్ ఇష్టం, ఉమ్, రేవంత్ రెడ్డి ఇష్టం, ఉమ్, ఏంటి జగన్ గారు ఇష్టం, చంద్రబాబు నాయుడు ఇష్టం, ఉమ్, మా మమ్మీ ఇష్టం, మా నాన్న ఇష్టం, ఉమ్, అట్లాంటి వాళ్ళు తప్పే ఉంది. ఉమ్. ఇప్పుడు అంటే నువ్వేమో అందరి పేర్లు చెప్పినావు, అక్కడేమో నేను ఒకటే ఒకటి పేరు నేను చెప్పినావు. ఒకటి చెప్తాను. డిఫరెన్స్. ఎవరికైనా ఆయనకు కానీ జానీ మాస్టర్ కానీ ఉండే వాళ్ళందరికి కానీ పార్టీ వాళ్ళ గురించి కొట్టుకునే వాళ్ళు అసలు అది వేస్ట్, కొట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎట్లా తిట్టుకున్నారు, ఉమ్, తిట్టుకుర్రా? ఉమ్, మనకు ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోతే పోయినరా చూడటానికి, అవును. అప్పుడు ఏమన్నా అనుకుర్రా? మంచిగా సెకండ్లు ఇచ్చారు, మంచిగా మాట్లాడారు. మానవత్వం. ఎప్పుడైనా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఒకటే ఉంటారు, కలిస్తే ఉమ్, ఏదో పైకి అట్లా ఉంటారు, పైకి అట్లా అరుచుకుంటారు, కానీ వాళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే ఉంటారు. ఉమ్, వాళ్ళ కోసం మనం ఎందుకు అబ్బా తిట్లు తింటాం, కొట్టుకోవటం, చంపుకోవటం, ఏదో చేసుకోవటం ఉమ్, వేస్ట్. నేను చెప్పేది ఒకటే, బ్రదర్స్ వినండి, ఏ పార్టీ లీడర్ వచ్చి మనకి పెట్టడు, ఎవ్వరు వచ్చి మనకి ఏం చేయరు, ఉమ్, అందరూ సమానమే. ఉమ్, ఏ పార్టీ ఇప్పుడు 100 మంది పార్టీలు ఉంటాయి, 100 వాళ్ళు మనకైతే పెట్టరుగా వచ్చి. అవును. అందుకోసం ఎవరు ఏం మాట్లాడినా కామన్, పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఉమ్, మనం కొట్టుకోవటం కంటే వాళ్ళే కలిసి ఉంటారు. ఇప్పుడు రేపు పొద్దున ఏపీలో ఏదో ఒక పార్టీ వచ్చింది అనుకో, వీళ్ళందరూ ఆ పార్టీలో పోకుండా ఉంటారా? ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వీళ్ళందరూ దాంట్లో కలవకుండా ఉంటారా? ఓకే. కంపల్సరీ కలుస్తారు. ఒక సంవత్సరం అటు ఇటు అయినా కంపల్సరీ కలవాల్సిందే. ఉమ్, అందుకోసం వాళ్ళు కలిసేట వాళ్ళ కోసం ఈ గొడవలు ఎందుకు అంటున్నాం. ఉమ్, ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నాకు జగన్ అంటే ఇష్టం అన్నాడు, ఉమ్, తప్పే ఉంది. ఉమ్. అంటే సెటైరికల్ గా అన్నాడు. అంటే ఆర్జీవీకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో నాకు జగన్ అంటే అంతే ఇష్టం అని చెప్పి కూడా. ఎందుకంటే అవును. ముందు రోజు కూడా ఆశా వర్కర్ల సభలో కూడా పాల్గొన్నాడు, ధర్నాలో కూడా జానీ మాస్టర్ పాల్గొన్నాడు. అయితే నాకైతే తెలిసింది ఏంటంటే ఆయన ఇష్టం అన్నాడు అంతే. అక్కడ కాంట్రవర్సీ అది ఇప్పుడు ఆయన వాళ్ళ ముగ్గురు కాంట్రవర్సీలో నడుస్తారు కాబట్టి దాన్ని కాంట్రవర్సీకి తీసుకుపోయారు అంతే. ఉమ్, ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళు కొట్టుకోవటం ఏంది, తిట్టుకోవటం ఏంది, నాకైతే పార్టీలు ఇవి అంటే ఇష్టం ఉండదు బ్రో. ఏదైనా ఇప్పుడు నాకు ప్రతి ఒక్క హీరో ఇష్టం, ప్రతి ఒక్క హీరోయిన్ ఇష్టం, ఉమ్, అందరిని ఇష్టపడాలి కామన్. ఉమ్, కానీ వాళ్ళ గురించి పోయి ఫస్ట్ మార్నింగ్ లేచిపోయి థియేటర్ల కాడ కూర్చొని సినిమాలు చుట్టాలు అవి నచ్చవు నాకు. ఓకే. అంటే జానీ మాస్టర్ కూడా కొరియోగ్రఫీకి సంబంధించి ప్రెసిడెంట్ ఉండు. అవును. అంటే మీ ప్రెసిడెంట్లు అందరు కలిపి ఏపీలో అంటే ఇంకోటి వార్తలు త్వరలో జనసేనలోకి జానీ మాస్టర్ అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఓకే. సో ఎందుకంటే జానీ మాస్టర్ కాకుండా వేరే మాస్టర్ ఉంటే అడగకపోయేటోనేమో, ఓకే. కానీ ఎందుకంటే మీ కొరియోగ్రాఫర్ కి తను ప్రెసిడెంట్ కాబట్టి సో అధ్యక్షుడు ఏం చెప్తే అది నడవాల్సి ఉంటుంది కొన్ని దాని విషయంలో. ఓకే. సో అట్లా ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ లేదండి, మాస్టర్ అందరూ సపోర్ట్ చేసి వాళ్ళ పర్సనల్ అది ఇప్పుడు ఎట్లుంటది అంటే ఎవరు పర్సనల్ వాళ్ళు. ఇప్పుడు ఆయనకు పార్టీలు చేరాలంటే చేరుకోవటమే, అంతేగాని మనం ఎందుకు వద్దంటాం, మనం ఎందుకు కాదంటాం. ఎవరు ఇష్టం వాళ్ళకే ఉంటది అంతే. మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇప్పుడు ఎన్ని చెప్పినా ఇయ్యాల రేపు సొంత తల్లిదండ్రులు చెప్తే కూడా కొడుకు లేనట్లే. వింటురా? చెప్పు, వినరు. ఎవరు మనం ఓన్లీ మిత్త మాత్రం ఏమంటారు దాన్ని చూడటం, విడిచిపెట్టడం అంతే. ఎవరు చెప్పినా వినరు. ఆయన ఇష్టం, ఆయనకు పార్టీలో చేయాలనిపిస్తుంది, చేయరని అంతే అంతే. సంబంధం లేదంటారు. మనం పట్టించుకోద్దు వాటి గురించి. మొన్ననే తెలంగాణ ఎలక్షన్లు అయినాయి. అవును. సో ఎక్కడి నుంచి ఓటేసారు? నేనైతే నారాయణగూడ మాది కాన్సెస్, నారాయణగూడలో వేసిన. ఓకే, వేసారు. ఏ పార్టీకి వేసి తెలుసుకోవచ్చు? కామన్ అన్ని పార్టీలు. ఇప్పుడు ఏ పార్టీకి వేస్తాం, మనకి ఇష్టమైంది మనసులో ఉంటుంది, అది ఎవరికి చెప్పరు. సో మీరు హ్యాపీ ఉన్నారా రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా? ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి మంచి పనులు చేసేటోళ్ళు ఉంటేనే నడుస్తుంది ముందుకి. ప్రజలకు మంచి పని లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత సేమ్ అవుతుంది అంతే. సో మాస్టర్ ఇప్పుడు బిగ్ బాస్ విషయానికి వస్తే, ఓకే, త్వరలో బషీర్ మాస్టర్ బిగ్ బాస్ లో చూడొచ్చా? చెప్పాను కదా బ్రో, నేనేమంటున్నా ఒకటే, చూడొచ్చా చూడకూడదా అనే కాదు. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ పైన? టైం వస్తే పక్కా అంటే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నా, కానీ అదంతా గాడ్ గిఫ్ట్ అంతే. ఇక గాడ్ నిర్ణయించిన దాన్ని బట్టి నడుస్తాం అంతే. ఓకే. మొన్న చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, యూట్యూబర్లు, రైతు బిడ్డ, పల్లె ప్రశాంత్ కి కూడా సపోర్ట్ చేసిండు. బషీర్ మాస్టర్ ఇండైరెక్ట్ గా అమర్దీప్ కి సపోర్ట్ చేసిండు. నేను అసలు ఎవరికి సపోర్ట్ చేయను. బిగ్ బాస్ లో కంటెస్ట్ అంటేనే నాకు ఇష్టం ఉండదు, కానీ మీరు అమర్దీప్ కి అయితే సపోర్ట్ చెప్తాను. అమర్దీప్ కు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇట్లనే పైకి వెళ్తుంటే ఇన్స్టాలో ఒక అమ్మ ఏడ్చుకుంటే ఒక వీడియో వచ్చింది. అవును, అది ప్రశాంత్ ఫ్రాన్స్ పెట్టిరా, కావాలని పెట్టిరా, ఎవరు పెట్టిరా నాకు ఐడియా లేదు, కానీ అది చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఒక కళ్ళ తండ్రి
కొడుకు సపోర్ట్ ఉంటాడు. అరే వాడు బియ్యం మెతుకులు తీసుకొచ్చి ఇంత అన్నం వండి పెట్టినా తిని సంతోషంగా ఉండేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు అమర్దీప్ బిగ్ బాస్కి పోయింది, ఇక్కడ తల్లిదండ్రులు ఏడుస్తారు. అవును. అది హ్యాపీయా అమర్దీప్కి? ఉమ్. హ్యాపీ కాదు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది అనమాట, మస్తు బాధ అనిపించింది. అరే పాపం ఏడ్చుకుంటూ వీడియో చేసిందని చెప్పి దానికి ఏమో రిటర్న్ కౌంటర్ ఇచ్చిన. ఉమ్. ఎందుకు రిటర్న్ కౌంటర్ ఇచ్చిన? నాకేదో ఆయన వచ్చి అమర్దీప్ వచ్చి నాకేదో ఇక్కడ కట్టలు పెడతారని చేయలే. ఉమ్. ఓన్లీ అమ్మ సంతోషాన్ని చూడాలంటే ఆడికి గెలవాలి, ఉమ్. అందుకోసమే ఆయనకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన. ఉమ్. అంతే.